అతిరథ మహారాజులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇలా మేడే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా మా అందరి తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి చాలా సమస్యల మీద ఎంతోమంది ఎంతో అనుభవంతో అన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి కార్మికులకు ఒక అండగా ఒక భరోసాగా ఇలా భరోసాని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి ఇంత పెద్ద ఎత్తున ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మరి పెద్ద మనుషులను 3 మండలాలకు వెళ్ళి పిలిపించి శ్రీనందన్ కూడా పిలిపించి మీకు అందరికీ భరోసా ఇప్పించాలనే ఉద్దేశంతోనే మరి మీటింగ్ ఏర్పాటు చేసడం జరిగింది. మరి కార్మికులకు మేము ఎప్పుడైనా ఎల్లవేళలా అండగా ఉంటాం. మీ అండదండలు కూడా మాకు ఉండాలి. మీ అండదండలు ఉంటేనే మేము ఎంతైనా ముందుకు పోతాం, ఎంతైనా మీకు చేయగలుగుతాం. మీరు ఎంత బలం ఇస్తే అంత బలం అంత దమ్ము మీకు దారవోసానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ చాలా బీద వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. కార్మికులు చాలా మంది కూలినాలు చేసుకొని బతికేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ ధనవంతులు ఎవరు లేరు, ధనవంతులు కొద్దిమందే ఉంటారు. మరి అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 1500 ప్లాట్లు వస్తే బీద వాళ్ళకి ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ బీద వాళ్ళకి ఇవ్వమని చెప్తే మొత్తం టోటల్గా అమ్ముకున్నారన్నా. మా బీద వాళ్ళు చాలా మంది జనాలు చాలా కష్టాలలో ఉన్నారన్నా. మొన్న డబుల్ బెడ్రూమ్లు నువ్వు రాయమంటే రాసినాం, అవన్నీ కూడా వచ్చేటట్టు చూడాలన్నా. ఇంకా మళ్ళా సెకండ్ విడత అయిపోయినాయి, థర్డ్ విడత కూడా వస్తాయి. వచ్చినప్పుడు జర పెద్ద ఎత్తున మా బొల్లారానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నా. ఇక చాలా మంది గరీబులు ఉన్నారు. మళ్ళా అదే కాకుండా డబుల్ బెడ్రూమే కాకుండా కొద్దిగా ప్లస్ ఉన్నదన్నా, జాగా ఉంది అక్కడ అంబేద్కర్ కాలనీ పక్కన జాగా ఉందన్నా. ఎక్కడ కూడా జాగా లేకుండా కాజేసారు. ఇక్కడ అంతా ఎట్లా ఉన్నారు అంటే రాక్షసులు లెక్క ఉన్నారు. ఖాళీ జాగా ఉంటే ఆడ ఖాళీ జాగాని కథం పెట్టారు, బీదర్లకు దక్కనే లేరు. మళ్ళీ వాళ్ళే కథం చేసారు. ఆడ కొద్ది జాగా ఉందన్నా, మనకు అవకాశం వస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు తలుచుకుంటే అవుతుందన్నా. ఆడ కొద్దిగా ప్లాట్లు ఇప్పియాలన్నా. ప్లాట్లు ఇప్పిస్తే సర్టిఫికెట్లు ఇప్పించి ప్లాట్లు ఇప్పించినట్టు ఉంటే వాళ్ళకు ఒక రూమ్ వేసుకొని నీ ఫోటో పెట్టుకొని శాశ్వతంగా నీ ఫోటో పెట్టుకొని నేను జిందగీలలో ఉన్నన్ని రోజులు బతుకున్న రోజులు మర్చిపోరన్నా. దయచేసి దాని మీద మీరు దృష్టి పెట్టాలన్నా. అది ఖచ్చితంగా నువ్వు అనుకుంటే అవుతుందన్నా, నీ చేతిలో ఉంది. మరి మహేంద్ర వాటర్ గురించి కూడా చెప్పారన్నా. ఈ పొటన్ చెరువు బొల్లారం ఈ పొల్యూటెడ్ వాటర్ అన్నా. సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటంటే ఎక్కడ పొల్యూషన్ ఉందో అక్కడ పొల్యూషన్ ఎవరు కూడా వాటర్ బిల్ పే చేయొద్దు, కంపెనీ వాళ్ళే కట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది. మరి ఆర్డర్ ఉంటే పొటెన్షియల్నేమో బిల్లు తీసుకుంటే లేరు, బొల్లారంలోనేమో బిల్లు తీసుకుంటున్నారు. అది ఒకటి మీరు దృష్టి పెట్టి మినిస్టర్ గారు దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా ఇక్కడ కూడా బిల్లు మాఫీ చేయాలన్నా. మీ చేతిలో ఉందన్నా, దయచేసి ఆ పని చేపి అన్నా. ఖచ్చితంగా పని చేపిస్తే నేను గుండెలో పెట్టుకుంటానన్నా. ఎందుకంటే 2 మాటలు నువ్వు దగ్గరకు వచ్చి కూడా నువ్వు ఓటమి పాలైనావు. మేము ఇప్పుడు కొత్తగా ఇంత మంది వచ్చినామన్నా. నువ్వు ఓడిపోయింది ఎంతన్నా? 3500తోని. మా శక్తి 3500 అన్న. నీ గెలుపు ఖాయమైపోయిందన్నా, నీ గెలుపు ఖాయమైపోయింది. మా ఇంతమంది శక్తి ఇప్పుడు అంతా కొత్తగా వచ్చినామన్నా. మేము కొత్తగా వచ్చినాం. మా శక్తి 3000 4000 ఓట్లు వేయించే శక్తి నాన్న. మరి నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినావు, గెలిపి ఖాయమైపోయిందన్నా. నువ్వు ఖచ్చితంగా ఈసారి బంపర్ మెజార్టీతో గెలుస్తావన్నా. దయచేసి మా బీద వాళ్ళ అవసరాలకు నువ్వు అండగా ఉండి ఇవన్నీ పరిష్కారం చేయాలన్నా. దయచేసి ఎందుకంటే నీ చేతిలో ఉంది, మినిస్టర్ నీ చేతిలో ఉన్నారు. ఈ ఖచ్చితంగా చేసి పెడతావు. 59 జీవో కూడా పైసలు కట్టిరు, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయలేదన్నా. మరి డబ్బులైనా రిటర్న్ ఇస్తలేరన్నా. మళ్ళా పాపం వాళ్ళు గరీబులు చాలా ఇబ్బంది పడి కూడా పైసలు కట్టారు. చేస్తే రిజిస్ట్రేషన్ అయినా చేయాలి, లేకపోతే డబ్బులైనా రిటర్న్ ఇవ్వాలి. ఇవి ఇస్తలేరన్నా. దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఈ సర్టిఫికెట్ మీద ఒకటి, వాటర్ బిల్ మీద ఒకటి, ఇది ఖచ్చితంగా పెడతానా. ఇక ఖచ్చితంగా ఇక్కడ బ్రహ్మాండంగా, ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా మాకు అన్ని విధాలు అండదండగా ఉన్నారన్నా. అన్ని విధాలు సపోర్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం దగ్గరకు వచ్చి పోతా ఉన్నామన్నా. నీ అండదండలు ఉంటే ఖచ్చితంగా
ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచి చూపిస్తామన్నా, గెలిచి చూపిస్తాము, నీ గిఫ్ట్గా వస్తాము నీకు దగ్గరికి. నువ్వు ఎవరి దగ్గర తీసుకుపోతావు మమ్మల్ని గిఫ్ట్గా అక్కడ అప్పచెప్పు. తీసుకుపోయి చాలా మంది చాలా రకాల ఇట్లా గుండెలు పెట్టుకొని మమ్మల్ని గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారన్న. కొన్ని విషయాలు అది ఇక్కడ ఇంత మందిలో చెప్పకూడదు కానీ నేను తర్వాత చెప్తా. చిన్న సపోర్ట్, కొద్ది సపోర్టే మాకు. నీకు దండ పైసా సపోర్ట్ కాదన్నా, పైసా మాకు అసలే వద్దు. పైసా ఇవ్వాలన్నా తీసుకోలేము, ఇప్పటివరకు ఎవరు తీసుకోలేము. మాట సపోర్ట్ అన్న, మాట సపోర్టే. పైసా ఎంతనే దానం చేసి ఎన్ని భూములని నమ్ముకుంటాము. రోడ్డు మీద వాడు అడక తిన్నా సరే కానీ దాన్ని పైసలు అడగమన్నా. దయచేసి మీ అండదండలే కావాలి, మాకు పేరే కావాలి. పేరు గురించే బతుకుతున్నాం, పేరు గురించే బతుకుతున్నాం అన్న. మాకు పేరే కావాలి. పేరే మాకు 100 కోట్లు. నేను టీడీపీలో ఉన్నప్పుడన్నా ఒక్కొక్కసారి 3 లక్షలు కూడా ఖర్చు అవుతుండే అన్న. ఆ లక్షలు పెట్టి భూములు కొంటే ఇలా 1000 కోట్ల శ్రీమంతుడు అవుతుండే అన్న. కాకపోతే ఆ డబ్బులు నాకు అవసరం లేవు, ఈ పేరే నాకు కావాలి. నాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో గుర్తుపట్టారన్న చంద్రబాబు నాయుడు కూడా పనిచేసినప్పుడు. ఆ గుర్తింపు నాకు చాలు, అది ఒకటే మిగులుతుంది. లాస్ట్కి వస్తే ఏది మిగిలేదన్న. నేను దాన్ని ఒక్కనే చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటాను. నేను అదే ఒకటే చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటా. నీకు కూడా అదే ఇబ్బంది కలుగుతా ఉంది, నాకు కూడా అదే ఇబ్బంది కలుగుతుంది అన్న. ఈసారి ఇద్దరం బయట పడతామన్నా దేవుని దయతోని. కంపల్సరీ వీళ్ళందరూ అండదండలతో దయచేసి నేను చెప్పిన సమస్యల మీద వీళ్ళందరికీ భరోసా ఇచ్చి మాకు అండగా ఉండాలన్నా. నువ్వు నాకు ఒక పెద్ద లెక్క, నువ్వు మాకు అండగా ఉండి నేను చెప్పిన విషయాలు ఏవేవైతున్నాయో అవన్నిటి కూడా భరోసా ఇచ్చి పరిష్కారం చేయన్నా. ఎప్పుడు నీకు అండగా ఉంటాం, తోడు నీ నీడలో నడుస్తామన్నా, నీ అడుగు వేస్తామన్నా. దయచేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. సీనాన్ని ఎప్పుడు నవ్వుతూ ఉంటాడని, కానీ ఆ నవ్వుతూ ఉంటాడన్నప్పుడు నాకు సామెత గుర్తొచ్చి షేక్స్పియర్ చెప్పిండు, ఆల్ ద లాఫింగ్ ఫేసెస్ డజంట్ మీన్ దట్ దర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ సారో బట్ ఇట్ మీన్స్ దట్ దే హ్యావ్ ద కెపాసిటీ టు డీల్ విత్. అంటే నవ్వుతున్నంత మాత్రాన సీనన్నకి ఆ కష్టాలు లేవు, టెన్షన్ లేవు, బాధలు లేవు అని కాదు, కానీ ఆ బాధల్ని ఎలా అధిగమించాలో తెలిసిన వ్యక్తి కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా నవ్వుతూ ఉంటాడు. కాబట్టి ఆ మన నాయకుడు సీనన్న దగ్గర అది మనము అలవర్చుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు నాన్నగారు చెప్తా ఉన్నారు ఇట్లా సపోర్ట్ అని. పాపం ఆయన ప్రతి ఎలక్షన్లో ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నా. ఇంజనీరింగ్ అయిపోయిందన్న 2004 తర్వాత. 2005 నుంచి నేను పాలిటిక్స్ ఫాలో అవుతున్నా. ఫస్ట్ టీడీపీలు ఉండే. టీడీపీలో 2009 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఉమ్మడి జిన్నారం మండలం లీడర్షిప్ చేసినప్పుడు 777 ఓట్ల మెజార్టీ ఇచ్చింది జిన్నారం మండలం నుంచి. సరే అక్కడ మెజార్టీ రాక అప్పుడు ఆయన 1000 ఓటుతో ఓడిపోయాడు. తర్వాత 2014లో ఇక్కడ అంతా మా దగ్గర సెటిలర్స్ ఒక టీఆర్ఎస్ జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి, అంత ఇబ్బంది ఉండి. అయినా సరే అప్పుడు ఒక్క ఎంపీటీసీ కూడా మండలంలో గెలవని పరిస్థితిలో అప్పుడు జెండా పట్టి 2014 ఎలక్షన్లో కూడా 3500 మెజార్టీ ఉమ్మడి జిన్నారం మండలం నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అలాగే 2018 ఎలక్షన్లో కూడా అప్పుడు కేవలం పొల్లారంలోనే 3800 మెజార్టీ ఇవ్వడం జరిగిందనా. అలాగే మొన్న 2023 ఎలక్షన్లో కూడా కేవలం పొల్లారంలోనే 3500 మెజార్టీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2024లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మొన్న నీలమ్మధు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ 3500 మెజార్టీ పోయి ఉల్టా కాంగ్రెస్ పార్టీకే 700 మెజార్టీ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు ఏ ఎలక్షన్లో పనిచేసినా చిత్తశుద్ధితో పనిచేసిన పార్టీకి ఎప్పుడు మెజార్టీ ఇచ్చినాం. కానీ అదేందో మనం పోటీ చేసినప్పుడు మాత్రం మన దగ్గరకు వచ్చేసరికల్లా ఎప్పుడు అది అనుకూలంగా లేదు. లాస్ట్ టైం చైర్మన్ క్యాండిడేట్ అని చెప్పిన తర్వాత 22 సీట్లలో 17 సీట్లు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్ మినిట్ లో చైర్మన్ పదవి రాకపోవడం జరిగింది. అప్పుడు అలా బాబమ్మతో ఇద్దరికి పడక వాళ్ళ గ్రూప్ కొట్లాటల వల్ల కొన్ని సమస్యల వల్ల రాలేకపోయింది. చూస్తుంటే నేను చాలా మంది కూడా చెప్పడం జరిగింది, అక్కడ కాట సీనన్నను చూసినా ఇక్కడ డాడీని చూసినా ఏంది మరి ఇంత మంచి వ్యక్తులకు ఎందుకు వస్తలేదు. సీనన్నకు టికెట్ వచ్చినా అంతే లాస్ట్ మూమెంట్ లో వస్తుంది. ఆ వారం ముందు 4 రోజుల ముందు ఇచ్చి అన్నని తిరిగే టైం కూడా లేకుండా చేయడం వల్ల ఇంత మంచి నాయకుడిని కూడా ఇవాళ కోల్పోవడం జరిగింది. దేవుని దయ వల్ల ఈ కార్మికులందరి సపోర్ట్తో ఖచ్చితంగా మీ ఇద్దరిని మంచి పొజిషన్లో చూడాలని నేను కోరుకుంటున్నానన్నా. అలాగే మా కార్మికుల యొక్క ముఖ్య సమస్యలు చెప్పాలంటేనా, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మనకి యాక్చువల్గా లేబర్ చట్ట ప్రకారం కూడా ప్రతి 5 సంవత్సరాలకోసారి కార్మికులకి కనీస వేతనాలు పెంచాలని చట్టంలో ఉందన్న మనకి. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మినిమం వేజ్ పెంచడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా కనీస వేతనాల చట్టం సవరించి వేజెస్ పెంచడం జరిగింది.
ఆ తర్వాత 2012 సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ ఆయన కూడా 5 సంవత్సరాల తర్వాత మినిమం వేజ్ చట్టం సవరణ చేసి కార్మికుల జీతాలు పెంచడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకన్నా బాగుంటుంది అనుకుంటే ఒక్కసారి రాష్ట్రం ఏర్పడేదాకా ఇవాళ మొత్తం కార్మికులందరూ మనోళ్ళని చెప్పడం జరిగింది. ఆ బొగ్గుబావి సింగరేణి అని ఎన్నో మాటలు చెప్పి ఆర్టీసీ కార్మికులకు ఎన్నో మాయమాటలు చెప్పి 1 కోటి మంది పనిచేస్తున్న లేబర్ కూడా ఎన్నో ఆశలు చూపించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సర్వనాశనం చేశారన్న. 5 సంవత్సరాలకు ఒకసారి మినిమం వేజ్ రావాల్సింది 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ₹1 కూడా మినిమం వేజ్ పెంచకపోగా కనీసం ఆ మినిమం వేజ్ బోర్డు కమిటీని కూడా రిక్రూట్ చేయకుండా తాత్సారం చేసి కార్మికులు పుట్టగొట్టిరన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం మినిమం వేజ్ బోర్డు రిక్రూట్ చేసి దానికి బోర్డును కూడా పెట్టడం, దాంతోపాటు డైరెక్టర్లందరూ కూడా నియమించడం జరిగిందన్న. ఇప్పుడు ఆ మినిమం వేజ్ బోర్డు కూడా రిఫర్ చేసింది కార్మికులందరికీ మినిమం వేజ్ రివైజ్ చేయాలని చెప్పి. కార్మికులకి 22,000, సెమీ స్కిల్డ్కి 24,000 స్కిల్డ్కి ఇవ్వాలని చెప్పి మినిమం వేజ్ లాస్ట్ ఇయర్ జూలైలో పంపించిందన్న. ఇప్పుడు పంపించిన తర్వాత కొంతమంది ఇండస్ట్రియలిస్టు వాళ్ళు పెట్టుబడిదారులు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ మినిమం వేజ్ పెంచొద్దనే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు అసలు సమస్య ఏందో తెలుసుకోవాలని చెప్పి ఇండస్ట్రీస్ తరఫున ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని, కార్మికుల తరఫున లేబర్ మినిస్టర్ వివేక్ గారిని, అలాగే ఇద్దరి మధ్యలో పెద్ద మనిషిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ముగ్గురు కలిపి కమిటీ చేసిండు మినిమం వేజ్ కోసం. ఆ కమిటీ చేసిరన్నా. ఆ కమిటీ చేసి నెల రోజుల్లోనే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాకపోతే ఏం పరిస్థితి ఏమి ఇష్యూ అయిందో తెలియదు కానీ నెల రోజులు ఇవ్వాల్సింది ఇప్పటిదాకా రిపోర్ట్ రాలేదు. మేము కంటిన్యూస్కి వెళ్ళి లేబర్ మినిస్టర్ని శ్రీధర్ బాబు గారు కలవడం జరిగింది. శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే ఇంతగానం జీతాలు పెంచితే కంపెనీ బంద్ అయిపోద్ది అంటే, సరే అన్న మరి ఇప్పుడు మొత్తానికే పెంచకుండా కార్మికులు 14 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారు, మీరే డెసిషన్ తీసుకోండి. ముఖ్యమంత్రి కమిటీ మీకే వేసారు కదా, మీరే ఒక డెసిషన్ తీసుకొని కమిటీ చెప్పినంత కాకపోయినా కనీసం ఏదో ఒకటి వయా మీడియాగా క్లోజ్ చేయడం చెప్తే శ్రీధర్ బాబు గారు కూడా వారం ముందు ఒప్పుకోవడం జరిగిందనా. కానీ ఆయన చెప్పేది ఏంటంటే లేబర్ మినిస్టర్ కదా కార్మికుల తరఫున ప్రస్తావన తీసుకురావాల్సింది, లేబర్ మినిస్టర్ని ప్రపోజల్ పెట్టమనండి, పెడితే నా తరఫున 100% సంతకం పెడతా, లేబర్ మినిస్టర్ కాబట్టి ఆయన ఎట్లయినా పెట్టాలి, సో మినిమం వేజ్ అనేది పెరుగుతా అంటారు అన్న. ఇక్కడ బొల్లారంలో ఎన్నో కంపెనీలు అన్న, ఒక్కసారి చూడండి అన్న. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికుల జీతం అన్నది 30 సంవత్సరాలు పనిచేస్తుంది. వాళ్ళు ఏమంటారు, యాజమాన్యం వాళ్ళు ఏమంటారు అంటే చట్ట ప్రకారం మేము ఇస్తున్నాం అంటారు. చట్ట ప్రకారం మేము 15,000 16,000 ఉందన్న. 15,000 16,000 నెల జీతంతో ఇలా కార్మికులు బతికే పరిస్థితులు లేకుండా పోయిందన్న. ఇప్పుడు ఆ మినిమం వేజ్ రివిజన్ కనుక చేసినట్టయితే కనీసం ఒక్కొక్క కార్మికుడికి 4,500 రూపాయలు పెరుగుతాయి. 4,500 రూపాయలు పెరిగితే వాళ్ళు కనీసం వాళ్ళ కుటుంబంతో కొంచెం బతకగలుగుతారనా. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా కొంచెం లేబర్ మినిస్టర్ మీకు బాగా దగ్గర కాబట్టి వివేక్ వెంకటస్వామి గారితో మాట్లాడి ఒకసారి మీరు టైం తీసుకొని ఇది కనుక ఆయనతో ప్రపోజల్ పుట్టప్ చేసినట్టయితే ఖచ్చితంగా ఒక 20 రోజుల్లోనే మినిమం వేజెస్ మనకి వస్తాయన్న. మినిమం వేజ్ వస్తే ఇక్కడనే పెద్ద ఎత్తున ఇంతకి డబుల్ త్రిబుల్ జనాలతో ఒక 2,000 మందితో మీటింగ్ పెట్టి మిమ్మల్ని సన్మానించుకొని మమ్మల్ని మేము గౌరవించుకుంటామన్న. కాబట్టి అలాగే డబుల్ బెడ్రూమ్ మొన్న మీరు చెప్పిరన్నా, మీరు రాసినాము ఆ 400 డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఇప్పుడు ఏదైతే రాసిర్రో అందులో మా కార్మికులకు కూడా డబుల్ బెడ్రూమ్ లో వాటా ఇవ్వాలని చెప్పి కార్మికులందరి తరఫున అడుగుతున్నామన్న. होना चाहिए डबल बेडरूम, नहीं होना चाहिए? जो डबल बेडरूम होना काटा सिन्हा को देख के पूरा ताली मारो, ताली मार के बोलो कि సినానా को డబుల్ బెడ్రూమ్ అని కోనా బోల్కే. అలాగే చాలా మంది కార్మికులు ఇక్కడ మా దగ్గర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము కూడా మానవతా దృక్పథంతో వాళ్ళకి ఏదో సేవ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నామన్నా. అందుకోసం మీరు కరెక్ట్ టైం ఇచ్చిర్రు, మేడే రోజు మాకు టైం ఇచ్చిర్రు. మేడే కన్నా మంచి దినం మా కార్మిక నాయకులకు కానీ కార్మికులు కానీ ఉండదు కాబట్టి ఇవాళ మంచి కార్యక్రమం మొదలుపెట్టినామన్నా. ఏంటంటే చాలా మంది కార్మికులు ఇక్కడ పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే వాళ్ళు బతుకుదేరు కోసం రోజు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ వైద్యాన్ని కూడా డబ్బులు లేని పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ కార్యక్రమం చేద్దామని అనుకున్నామన్నా. కనీసం బొల్లారంలో ఒక 1000 కుటుంబాలకి ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి నిర్ణయించుకున్నామన్నా. ఎవరైనా చనిపోతే
ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తున్నామన్న ఆ 10-15,000 రూపాయలు వాళ్ళ అంత్యక్రియల ఖర్చులకు కూడా సరిపోవట్లేదు కాబట్టి ఒక 1000 కుటుంబాలకి ఒక 6 లక్షల రూపాయలతో వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపిస్తున్నామన్నా. ఎవ్వరు ఒక్కరు కూడా ఒక కుటుంబ పెద్ద చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండడానికి అలా భరోసా ఇవ్వడానికి ఆ 1000 మంది కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున డెత్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము. అలాగే దాంతో పాటు ఇప్పుడు ఇలా ఆటో వాళ్ళ సమస్యలు ఉంటాయన్న, వాళ్ళ ఆటో రోడ్ పొద్దున్న లేస్తారు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి పొద్దున యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టడానికి ఇబ్బంది పడతారు. కొంతమంది దెబ్బలు తగిలి కాలు చేతులు ఇరిగిపోయి బెడ్ మీద ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళందరికీ కలిపి ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఏవైతే వైద్యానికి నిమిత్తం హెల్త్ కార్డ్ కింద ఏమన్నా హాస్పిటల్ అడ్మిట్ అయినా ఏమైనా ఇబ్బంది అయినా, మీకు కాలు చేతులు ఇరిగినా, యాక్సిడెంట్లు అయినా, ఏమైనా కూడా 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద ఇవాళ మన బీవీఆర్ ఫౌండేషన్ తరఫున 50,000 రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నామన్నా. అలాగే కాలు చేతులు కనుక పడిపోయి బెడ్ మీద ఉంటే వాళ్ళకి 1,50,000 రూపాయలు ప్యారలైజ్ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నా. అలాగే ఎవరైనా చనిపోతే 5 लाख रुपीस डेथ इंश्योरेंस इస్తున్నాము. ఇవాళ सब लोगों को बोलना चाह रहे, अब तक नहीं बोला, कोई भी बढ़ गए तो भी 5 लाख रुपए इंश्योरेंस आपका घर वाले के नाम पे आने का काम हम कर रहे. इसलिए अभी ये मीटिंग होने के बाद कोई भी आपका बस्ती में कौन कौन हमारा कांग्रेस पार्टी का नेता है उन लोगों के पास जाके अपना एप्लीकेशन दे दो, आधार कार्ड दे दो. वो आधार कार्ड के हिसाब से 1000 फैमिलीज को 5 लाख रुपए का इंश्योरेंस बनाने का काम कांग्रेस पार्टी लेगा, वीवीआर फाउंडेशन की तरफ से लेगा. और ये इतना काम कर रहा है तो इतना काम पार्टी कर रहा, सीनाना इतने साल हमारे साथ में रह रहा, फिर सीनाना हमारे साथ में रहे तो हम उसके पास सपोर्ट करने का जरूरत है कि नहीं? जरूरत है नहीं है? फिर जरूरत है तो क्या करना, हम उसके साथ में देना. हाँ, नेपोलियन చెప్పినట్టు society faces a lot of problems not because of the violence of the bad people but because of the silence of the good people. సో అవి ఇవాళ సొసైటీ సమాజం ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే చెడ్డ వాళ్ళ వల్ల కాదు, చెడ్డ వాళ్ళు చేసే దౌర్జన్యాల వల్ల కాదు, మంచి వాళ్ళు ఉన్న వల్ల, మౌనంగా ఉన్న వల్ల జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పటాన్చేరులో అక్కడున్న టీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇవాళ 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా దౌర్జన్యం చేసి ఎలా అయితే మనల్ని ఒక్క రూపాయి మన బొల్లానికి బెనిఫిట్ రాకుండా ఏ విధంగా అయితే మనల్ని నాశనం చేసిండో, ఆయనను ధర్మేయాలంటే అక్కడ కాటా సీనాన్న చూసుకుంటాడు, బొల్లారులను ధర్మేయాలంటే మనందరం బాధ్యత తీసుకోవాలి. సీనాన్న మన పార్టీలకు వచ్చి కొన్ని నెలల పాటు సీనాన్నకి మెంటల్ ప్రెషర్ పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రు. కానీ ఏమైంది, కరెక్ట్ సంవత్సరం తిరిగే లోపల ఇవాళ ఎవరు వచ్చిరో వాళ్ళు బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోయారు. అప్పుడే నేను చెప్పిన బొల్లారం జనాలకి సింహంతో వేట, కాటా సీనాన్నతో ఆట అంత ఈజీ కాదని చెప్పి, అంత ఈజీగా లొంగే వ్యక్తి కాదు. ఎవరైతే 2-3 సార్లు పదవులు చేసిన వ్యక్తి కూడా సీనన్న దాటికి తట్టుకోలేక, ఆయన కార్యకర్తల అభిమానుల బలం తట్టుకోలేక, ఆయన కమిట్మెంట్ చూసి అండగా నిలబడ్డ 1000 మంది కార్యకర్తలను తట్టుకోలేక బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అలాంటి మంచి నాయకుడు, విలువలు కట్టుబడే నాయకుడు, మాట మీద ఉండే నాయకుడు, ఇవాళ అలాంటి నాయకుడు మనందరం అండగా నిలబడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ మరొక హిందీ మన बिहार సోదరుల కోసం ఒక నిమిషం హిందీ में बात कर दूं. अभी सीनाना हमारे पास में है, लेबर मिनिस्टर जो है इधर जिधर हमारा मिनिमम वेज का जीवा लटका हुआ है उसके पास सीनाना लेके जाके हम लोग को काम करने का जिम्मेदारी सीनाना लेता. बोला लेबर मिनिस्टर बहुत खास आदमी है, सीनाना को लेबर मिनिस्टर से मिनिमम वेज का जो प्रस्ताव है वो सीनाना लेके जाके कम से कम 1 महीना 1.5 महीना में पूरे मिनिमम वेज लेके आने का जिम्मेदारी सीनाना को देंगे बोल के हम सबके सामने वादा देंगे. सीनाना को करने का हक है, दम है, सीनाना को भरोसा रखना बोल के आप सब लोगों को और एक बार गुजारिश कर रहा हूं. और ये मीटिंग खत्म होने से पहले सीनाना के वास्ते एक बात हिंदी में भी बोलूंगा. सीनाना का मेंटालिटी क्या है, सीनाना का दम क्या है बोलने के लिए एक शायरी बोलूंगा. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सिंचा है, बंजर माटी में फलकर मैंने मृत्यु से जीवन खींचा है, बंजर माटी से सरकर मैंने मृत्यु से जीवन खींचा है. पत्थर पर लिपि इबारत हूं मैं, शीशा से कब तक तोड़ोगे, मिटने वाला में नाम नहीं तुम उनको कब तक रोकोगे, मिटने वाला में नाम नहीं तुम उनको कब तक रोकोगे. इसलिए ये भाई अब इतना बड़ी संख्या में आकर सुबह 9 बजे से अभी 1 बजे तक इतने बड़े से बैठे सब बहनों को, भाइयों को मेरा हृदयपूर्वक नमस्कार सोच रहा हूं. जय हिंद, जय धन्यवाद, जय कांग्रेस.